కళ్యాణదుర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఇక్కడి రైతులకు సాగునీరు ఇవ్వడమే తమ తొలి ప్రాధాన్యమని టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద తెలుగు బంజారా సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన బంజారాలు తరలివచ్చారు. బంజారాల సాంప్రదాయ నృత్యంతో గజమాల తలపాగా పెట్టి ఘన స్వాగతం పలికారు. బంజారా రాష్ట్ర అధ్యక్షులు కేశవనాయక్, విజయవాడ బహుజన పార్టీ అధ్యక్షులు గురునాథం, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి నరహరి ప్రసాద్, సోమ్లా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతం 80% వ్యవసాయమే జీవనాధారమని, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నారని, ఈ ప్రాంతానికి సాగునీరిచ్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో కాలువ పనులు పూర్తి చేసి నీటిస్తామన్నారు. మరోవైపు కళ్యాణదుర్గ మండలం ముద్దినాయనపల్లి పంచాయతీ వెంకటాంపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరందరికీ సురేంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.